నమస్కారం. నేను హోండా కంపెనీ నుంచి హైదరాబాద్కి వెళ్ళి వచ్చాను. మన హోండా బ్రష్ కటర్ దీని గురించి మీకు తెలియదు, మేము చూపెడుతున్నాము. వచ్చేసి యూఎంకే 450 అండి. ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్. ఇది 1 లీటర్ పెట్రోల్కి మనకు 2 అవర్స్ వస్తుంది, 2 గంటలు నడుస్తుంది మైలేజ్. మనం దీనికి ఏంటంటే స్టార్ట్ చేయడం అనేది చోక్ ఉంటుంది కింద, ఆ చోక్ పంపింగ్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఇలా 60 ml వస్తుంది, పెట్రోల్ 1 లీటర్ వస్తుంది. మనం 10 డేస్కి వారానికి ఒకసారి మనం దానికి ఎయిర్ ఫిల్టర్ అనేది కంపల్సరీ మనం క్లీన్గా చేసుకోవాలి, మ్యాండేటరీ అది. అట్లా ఇంజన్ ఆయిల్ కూడా మనం తీసేటప్పుడు ఒకసారి చూసుకోండి, ఏదంటే టాప్అప్ అనేది చేసుకోండి. ఇంజన్ ఆయిల్ కంపల్సరీ ఉండాలి. ఇంజన్ ఆయిల్ లేకుంటే ఇంజన్ సీజ్ అయ్యడం అది అంటే ఎలాంటిది కంపెనీ కంపెనీ 1 ఇయర్ వారంటీ ఇస్తుంది. బ్రష్ మనకు బ్లేడ్ ఫిట్ చేయడం అనేది మీకు ఇందాక చూపెట్టాను, కంపల్సరీ అట్లా లాక్ చేసి కంపల్సరీ చేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు అడగవచ్చు. బ్లేడ్ పోతే మళ్ళీ కొత్తది కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు. ఇక్కడ దొరుకుతాయా? ఈడ కరీంనగర్లో దొరుకుతాయి. ఇంజన్ ఆయిల్ ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలా సార్? ఎన్ని రోజులు తగ్గుతాయి? మార్చు టోటల్. ఫస్ట్ ఇంజన్ ఆయిల్ మనం చేంజ్ చేసేది వచ్చేసి ఒక 10 అవర్స్కి మీరు ఇంజన్ ఆయిల్ చేసుకోవాలి. 10 గంటలకి ఇంజన్ ఆయిల్ 10 గంటలు నడిపించాక ఆయిల్ రోజు ఒక 4 గంటలు 2 డేస్ పోతే ఏం లేదు, కానీ మరి 5-6 నెలలు అవుతుందంటే మీరు ఇంజన్ ఆయిల్ తీసేయండి. 5-6 నెలల వరకు కూడా పని చేయకుండా అయితే ఉండరు. అట్లనే సార్, బాగా రోజులు స్టోరేజ్ ఉంటే ప్రాబ్లం అవుతుంది అని అడుగుతాను. వేరే రకంగా అనుకునేరు, మొత్తమే పని చేయరు వీళ్ళు అని అనుకోకూడదు. గమన ఇప్పుడు వర్షాకాలం ఉండదు, ఇప్పుడు వర్క్ నడవది అలా పోసి పెడితే ఏమన్నా వేస్ట్ అవుతుంది. ఏం కాదు, అట్లే పెట్టేయండి. మళ్ళీ మనం ఫ్రెష్ ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడు ఫ్రెష్గా ఆయిల్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ రాదు కదా, 80-60 ml ఆయిల్ వస్తుంది దీంట్లో. వర్షాకాలం నడవదు కదా సార్ మాకు. డౌట్స్ ఉన్నాయా దీనికి? మనము అన్నీ మీకు ఎట్లా ఫిట్ చేయాలో అన్నీ చూపెట్టారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమైనా ఇప్పుడు అది స్టార్ట్ చేసినప్పుడు ఆనఫ్ కిందికి మీద చెప్పలే మీకు కిందికంటే స్టార్ట్ చేయాలి. మళ్ళీ మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది పైకి ఆఫ్, కిందికి ఆన్. మనం లేట్ స్టార్ట్ కావాలంటే ఇంజన్ ఎట్లాగో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఈ 2 ఈ చేతుల మనకు ఇది రావాలి, అట్లా 2 వస్తాయి. ఈ 2 ఒత్తితే మనకు బ్లేడ్ రన్ అవుతుంది. ఎక్కువ తక్కువ చేయాలంటే ఎక్సలేటర్ లాగా దీనికి ఒక మీడియం లో నడిపియాలండి. మరీ ఎక్కువగా మొత్తం నడిపియొద్దు, లేచిపోవడం వల్ల మనకు మైలేజ్ రాదు, ఇంజన్ హీట్ ఎక్కుడు. మనం 2 గంటలు చేసే పని అర్ధగంట చేస్తామని ఆలోచిస్తే అది సర్వీస్ దీని మీదనే. ఇదే ప్రాపర్ కావాల్సింది మనకి, ఇదే పట్టుగా మామూలుగా దొడ్డి ఎంత గింత దొడ్డి కట్టి ఎంత పడుతుంది సార్ అందరూ? ఏంటి అందులో గ్రీస్ ఒత్తి తీయాలి, మరి పుట్టుకొని తిరుగుతుంది. ఎట్లా వేసుకోవాలండి? కార్లో నడిపినట్టు బెల్ట్ వేసుకుంటాడు. ఇది గ్రిప్ కోసం మోటార్ కూర్చుంటే అంతేనా సార్? ఎన్నో ఒక పెట్టుకుంది నీకు రావులేదా? మిషన్ గన్లు రోజు తెచ్చి మనం తెచ్చి పెడతాం, మళ్ళీ వస్తాం. చూడు ఎట్లా పెడతాను. ఇక్కడ మన
బెల్ట్ ఇద్దరి భుజాలను రావాలి బండరాయికి తాకకుండా కొట్టాలి. ఇప్పుడు దీనికి టాంకుస్ ఇంత పొడుగు వస్తుంది అదే రావాలి. ఇదే ప్లేట్ ఎక్కడ దొరుకుతుంది? టాంకుస్ అయితే 400 అయితే ఫీజు బెండలు వస్తుంది. ఇక దాన్ని కడి చేసుకుంటే ఇంత కడి చేసుకుంటే పెట్టాలి. అది చూడండి చెప్పదండి నేలగా తీసి టైం పడుతుంది. ఏం జలిపోయిందా? అడ్జస్ట్మెంట్ మనకు టైట్ ఆరు కొద్దిగా పురుషులు ఉన్నారు కదా, అప్పుడు సెట్ కాలేదు. ఆ నీళ్ళకేదో మంచిగా ఫిక్స్ అవ్వం బాబు. సార్ ఐదు దోస్తు సార్ తెలిసిన నీకు చూద్దాం ఏంటి బాబు మాట ఎంత కాదు ఎంజిన్ చేద్దాం.